మా ఆ, ఇదే చంద్రబాబు నాయుడు అమరావతి కట్టేస్తాడంటమో. ఎందుకైనా ఎట్ట కడతాడు? ఏమ్మా డౌటా? రోడ్లన్నీ గుంతలు పడిపోయాయి. ఊడ్చుకొచ్చేయడానికి డబ్బులు లేక పాపం అవస్థ పడుతుంటే అమరావతి ఎక్కడ కడతాడంటావు నువ్వు? ఒరే ఒరే అంటే నీ ఉద్దేశం కొత్త రోడ్లు వేయడానికి డబ్బులు లేక అతుకులు వేసుకుంటూ వస్తున్నాడు, అమరావతి ఏం కడతాడనే? అంతే నిజమేమా, నువ్వు మాట్లాడే మాటలో లాజిక్ ఉంటుందా? అంతే. నిజమే కదా. అయితే సరే, చంద్రబాబు నాయుడు ఈ మధ్య హెలికాప్టర్లు కొంటున్నాడు తెలుసా, 3. ఆ, లోకేష్ ఒకటి, పవన్ అన్నకు ఒకటి, చంద్రబాబు నాయుడుకి ఒకటి. అవునా? ఆ. అట్టే అమరావతి వాళ్ళకి గుడ్లా ఆ? కొన్ని పొడవలు కొని పెట్టుకున్నాయా? అమరావతి వాళ్ళకి పడవలా? ఆ. దేనికి మా? ఏమంటే నదిలో నగరం అయింది అది. ఓహో, ఏడైనా నగరంలో నది ఉంటుంది. ఆ. ఇప్పుడు నదిలో నగరం కడుతున్నాడు కాబట్టి మన కేరళ మాదిరి పడవలు ఉండాలంటావు. ఉండాలి అంతే సూపర్, మనం ఎట్టయినా అంతే. అంతే అంతే. ఇప్పుడు ఎర్రటి ఎండాకాలం కూడా ఆ. ఆయన పాలికి వర్షాలు పడతా ఉన్నాయి, అది నీళ్లు తోడి పోయడానికే డబ్బులన్నీ అయిపోతా ఉన్నాయి. మరి ఇంకా అమరావతి మొదలు పెట్టేది ఎప్పుడయ్యా? ఆ. ఆ, సరేగానే, ఆ. ద్వారకా చూడాలంటున్నావు కదా, రేపు నెలలో పోయిద్దాం పమ్మ ద్వారకా నగరమా. వద్దు నాయన. ఏమే? ఏమన్నా అమరావతి చూస్తే ద్వారకా అదే అయిపోయా, ఇంకెందుక? అమరావతి చూస్తే ద్వారకా నగరం చూసినట్ట. అది సముద్రంలో మునిగిపోయింది కదా ద్వారకా నగరం. ఇది నదిలో మునిగింది, అంతే. తేడా ఏముంది? ఒరే ఒరే అమ్మా, నాకు డబ్బులు మిగిల్చావమ్మా నువ్వా. సరే అయితే పోయి అమరావతి చూసి వద్దాము. మనకి బోట్లు, రబ్బర్ జాకెట్లు అవన్నీ కొని పెట్టేస్తాను. అంతే. ఆయన పోదాం, పడవ కూడా మనం ఎత్తుకోబోదాంలే. అంతే సరేనా? అంతే ఎట్టయినా పరిపాలన అంటే ఇది మా. అంతే.